శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణారంగాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ, రామ్లాల్ ప్రభుజీ వారు సమాయి అనే గ్రామంలో ఒక గుహలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు అని చెప్పుకున్నాం. ప్రభువు యొక్క మహత్వాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ఎందరెందరో వస్తున్నారు. రోజుకి జనం పెరుగుతున్నారు. సమాయి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తున్నారు. అక్కడికి కూడా ప్రభువుజీ యొక్క కీర్తి వ్యాపించింది. ఇలాగా వారి దర్శనం కోసం ఎందరెందరో వస్తుంటే గ్రామస్తులు ఇది ఒక భాగ్యంగా భావించి ప్రభువులు తమ గ్రామం రావడమే ఒక భాగ్యమని భావించేవాడు. ప్రభువే కనుక సమాయి గ్రామంలో స్థిరపడినట్టయితే బాగుంటుంది అనుకుని అప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు సదుపాయాల కోసం గదులు మొదలైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనుకునేవారు. కానీ ప్రభుజీ అక్కడి నుంచి తాను వెళ్ళిపోవాలి అనేటువంటి సూచన చేశారు. వెళ్ళిపోతాను అనే సూచన చేశారు. గ్రామస్తులకు ఎలా అయినా ప్రభువుని అక్కడే ఉంచాలి అనే బలమైన కోరిక ఉంది. వీరు ఎప్పుడో ఒకప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతారు అనే సందేహం కూడా ఉంది. అందుకని ఎప్పుడు ఆయన వెంట జనం ఉండే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరో ఒకరు ఉండేవారు అన్నమాట. అప్పుడు ప్రభుజీ మా ఏకాంతానికి భంగం కలిగించవద్దు, ఎవరు రావద్దు అని అన్నారు. అంటే వాళ్ళు మరీ అనుమానం పెరిగింది. వాళ్ళు ఇంకా అక్కడే కాపలా కాయడం ప్రారంభించారు. అయితే అంతకుముందు ప్రభుజీ ఏమన్నా ఆదేశించారంటే రాత్రి రావద్దు అని ఆదేశించారు. ఎందుకంటే వీళ్ళు రాత్రి వెళితే అక్కడ ప్రభుజీ ఒక అద్భుతమైన రూపంతో కనపడడం, ఆయన చుట్టూ పాములు ఉండడం, వీళ్ళు పాములు చూసి భయపడడం ఇదంతా జరిగింది. అప్పటి నుంచి రాత్రి రావద్దు అని చెప్పి ఆయన నిబంధన ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాత్రి మాత్రం ఊరుకున్నా ఎప్పుడు వెళ్ళిపోతారో అని చెప్పని పగలంతా ఇక అక్కడే కూర్చున్నారు ఒకటి వెంట ఒకళ్ళు. అయితే ప్రభుజీది మాత్రం స్థిర సంకల్పం. వీళ్ళు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళా ఇక్కడే ఉంటాము అని చెప్పని ఆయన కాపలాకాయలు ప్రారంభించారు. ప్రభుజీ నవ్వారు. మేము గుహలోకి వెళ్ళిపోతాం, మీరు గుహాద్వారాన్ని తాళం వేసుకోండి, ఎవరు లోపలికి మాత్రం వచ్చి మా ఏకాంతాన్ని భంగం కలిగించవద్దు అని చెప్పారు. గుహలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా బయట చాపలు వేసుకుని కూర్చున్నారు. గుహ బయట తాళం వేసి మరీ కూర్చున్నారు. అర్ధరాత్రి వేళ మహాప్రభుజీ తన యొక్క అద్భుతమైనటువంటి తప్పు బలం వల్ల గుహలోంచి బయటకు వచ్చి ఆకాశ మార్గంలో వెళుతున్నారు. వెళుతుంటే ఆయనలో గొప్ప దివ్య తేజిస్తుంది. ఆకాశ మార్గంలో వెళుతుంటే సుఖ అనేటువంటి ఒకతను పొలంలో నీళ్లు పట్టుకుంటూ ఉన్నాడు. అతను ప్రభుజీని చూశాడు. అతనికి ఏం తెలియదు, అమాయకుడు. అంత తేజిస్తూ వెళుతుంటే అది ఏమిటో అని భయపడ్డాడు. ఆకారం తెలియట్లేదు, దూరంగా ఉన్నారు. ప్రభుజీ అని గుర్తించలేదు. మనిషిలా ఆకాశంలో ఎక్కడెక్కడైనా ఉంటుందా, ఇది దెయ్యమో భూతమో, నాకేమైనా చెడు అవుతుందేమో, ఇలా కంగారు పడుతున్నాడు. పని వదిలేసి గ్రామం వైపు పరిగెడుతున్నాడు. అతను భయాన్ని చూశారు. ప్రభుజీకి దయ కలిగింది. అతను బాధ తొలగించాలని అనుకున్నారు. ఆయన క్రిందికి దిగి వచ్చి సుఖాలను గుర్తించలేదా, నేను గుహలో ఉండే ప్రభుజీని, హిమాలయాలకు వెళుతున్నాను, భయపడక్కర్లేదు అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుఖ వెంటనే గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళని నిద్ర లేపాడు. గుహలో ఉండే ప్రభుజీ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. అందరూ గబగబా లేచారు, గుహ దగ్గరికి వచ్చారు. నిద్రపోతున్న వారిని కూడా లేపారు. అరే మీరు నిద్రపోతున్నారా, ప్రభుజీ ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతున్నారట, సుఖ చూశాడు అని చెప్తున్నారు. ఒకరితో ఒకరు చెప్పారు. వీళ్ళకి ప్రభుజీ గుహలో ఉన్నారా లేదా అనుమానం వచ్చింది. తాళం తీసి లోపలికి వెళదాం అనుకున్నారు. కానీ తాళం తీయగానే తలుపుకి లోపల ఇంకో తాళం వేస్తుంది. ఇంకేం చేస్తారు వాళ్ళు? లోపలికి వెళ్ళలేకపోయారు. ఏం చేయాలో తోచలేదు. తలుపులు బద్దలు కొడితే ఒకవేళ ప్రభుజీ లోపల ఉంటే ఆయనకి ఏకాంతాన్ని భంగం కలుగుతుందేమో, ఏం చేయాలి? తెల్లవారులు అలాగే కూర్చున్నారు. సూర్యోదయం తర్వాత ఏం చేయాలి ఆలోచించారు. వాళ్ళకు ఉత్కంఠగా ఉంది, ఏం జరిగిందో తెలియటం లేదు. ఏమైతే అయిందని సాహసించి తలుపులు బద్దలు కొట్టారు. జ్వాలాప్రసాద్ అనే అతను గుహలోకి వెళ్ళాడు. అక్కడ చూశాడు. మెల్లగా అడుగు వేసుకుంటూ లోపల ప్రభుజీ లేరు. బయటకు వచ్చి ప్రభుజీ మాయమయ్యారు అని చెప్పారు. అక్కడున్న వాళ్ళలో కొందరికి తీవ్రమైన బాధ కలిగింది. కొందరు ఏడుస్తున్నారు.
ఇంకా ప్యారేలాల్ మొదలైన వాళ్ళు భావోద్రేకంతో స్పృహలు పడిపోయారు. ఇలా ఎవరి మనసులో వాళ్ళు, ప్రభు మేము మీ దాసులము, మీ దీన బాలకులము, మిమ్మల్ని దూరం చేశారే, మా ఎడ్ల ఏం అపరాధం జరిగి మేము మీ ఎడ్ల ఏం అపరాధం చేశాం, ఇలాగా బాధపడుతున్నారు. మీ దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపజేయండి, మమ్మల్ని తరింపజేయండి అని ప్రార్థిస్తున్నారు. ఇంతలో గుహలో నుండి ప్రభువుల వాణి వినపడింది, నాయనరా మీరు నేను వెళ్ళే విషయంలో చాలా అడ్డం పెట్టారు, అందుకని ఈ విధంగా జరిగింది. నా కృప మీపై ఉంటుంది ఎల్లప్పుడూ కూడా, మీరు కొన్ని సంవత్సరాల తర్వాత వేచుడు నేను వస్తాను మళ్ళీ, అప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టగలరు చూద్దాం అనే మాట వినబడింది. ఆయన కనబడలేదు, మాట మాత్రం వినబడింది. ఠాకూర్ జ్వాలాప్రసాద్ అనేటువంటి ఆయన 1962 వరకు కూడా ఈ సంఘటన సమాయాస్మానికి వచ్చే వాళ్ళకి చెప్పేవారు, ఇలా ప్రభుజీ ఆకాశ మార్గం ఎక్కడి మాయమయ్యారు. నేపాల్కు ఉత్తరాన హిమాలయాల్లో గుంజేశ్వరి దేవి దేవస్థానం ఉంది. ప్రభువులు ఆకాశ మార్గాన్ని అక్కడికి వెళ్ళారు. అక్కడ 10 రోజులు ఉన్నారు. సిద్ధుల ప్రార్థనలతో ఇలాగా రామ్లాల్ ప్రభుజీ వారు విశ్వేశ్వర మహాప్రభుజీ వారి సన్నిధిలో వారి సేవలో 2.5 సంవత్సరాల కాలం గడిపారు. తర్వాత నాయన నీ వలన తరించవలసిన అనేక జీవులు ఎదురు చూస్తున్నారు కనుక నువ్వు తిరిగి వెళ్ళిపో అని ఆదేశించి ఆశీర్వదించి పంపించారు. రామ్లాల్ ప్రభుజీ అక్కడి నుంచి నాసిక ప్రాంతానికి వచ్చారు. వారి యొక్క దయతో కూడినటువంటి చూపు మాత్రం ఎందరెందరికో ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది, మరి ఉత్తమ స్థితులను కూడా కలిగించేది. ఆ దేహాన్ని నాసిక్ ప్రాంతంలో ఆయన వదిలేశారు. తర్వాత నాసిక్ ప్రాంతంలో ఉండేటువంటి శిష్యులు వారి దేహానికి సమాధి కట్టి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత మళ్ళీ అటువంటి శరీరం మరొకటి ధరించి దాన్ని యోగ కల్పిత శరీరము అని అంటారు. అంటే యోగమార్గం చేత ఏర్పడిన శరీరం. ఆయన ఆ శరీరంతో హరిద్వార్లో ప్రకటమయ్యారు. హరిద్వార్ నుండి తన యొక్క నివాసమైన అంటే స్వస్థలం, ఆ స్వస్థలానికి వెళ్ళిపోయారు. స్వస్థలానికి వెళ్ళి అక్కడ నివసించేవారు. అమృత్సర్ దగ్గర తల్లి భార్య వెంటుండేవారు. అక్కడ వారు జటాజుట్టంతో కొన్ని వేషాన్ని వదిలిపెట్టేశారు. ఒక పండిత రూపంలో మాత్రం ఉంటుండేవారు. ఇలాగా ఎన్నో జన్మలు ఇస్తారు ఆయన. ప్రతి జన్మలో ఆయన యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. వాటిని జాతక కథలు ఉంటారు. ప్రతి జన్మలో ప్రతి శరీరంలో భక్తులు అనుగ్రహిస్తుండేవారు. ఇలాగ ఎన్నో దేహాలను ధరించారు. ప్రభుజీ అమృత్సర్లో 6 సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి ఋషికేశం వెళ్ళారు. అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. 18 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అంటే అవతార సమాప్తి వరకు ఉన్నట్టే. వారు అమృత్సర్లో ఉన్న రోజుల్లో ఆయన దయతోటి అనేక మందికి ఆత్మసాక్షాత్కారం కలిగించారు. వారిని గొప్ప సిద్ధులుగా కూడా చేశారు. ఆయన కరుణ ఎవరిపై ప్రసరిస్తుందో వారి జీవితం సుఖశాంతులతో గడుస్తుంది అన్నమాట. స్వస్తి.